ఇది సూపర్ స్టార్స్ వార్. గెలిచేదెవరు, నిలిచేదెవరు? అనూహ్యంగా వచ్చిందో లేదా కాకతాళీయంగా కలిసిందో కానీ ఈసారి మెగా హీరోల మధ్య వార్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వార్ ఇంతకుముందు ఎవరూ కూడా కనీ విని ఎరుగు ఉండరు. సంక్రాంతి పండుగ తీసుకుంటే వార్ పీక్స్కి వెళ్లేలా ఉంది. వీరిలో దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండి తెరపై మళ్లీ తన సత్తాని చూపించేందుకు మెగాస్టార్ ఒకరైతే, చారిత్రాత్మకమైన కథతో వినూత్నమైన ప్రయోగంతో ముందుకొస్తున్న నటసింహం బాలకృష్ణ ఇంకొకరు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో ఇద్దరూ తమ సత్తాని చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 2 సినిమాలు ఇద్దరికీ ప్రత్యేకమైనవే. బాలయ్యది 100వ సినిమా అయితే చిరంజీవిది 150వ సినిమా. ఇక సంక్రాంతి వెళ్లిన మరుక్షణం ఫిబ్రవరి 1st వీక్లో టాలీవుడ్లో మరో సూపర్ హీరోలైన వెంకటేష్, నాగార్జునలు బాక్సాఫీస్ ముందు పోటీ పడబోతున్నారు. భక్తి రసంతో ఒకరు హాతీరామ్ బాబాగా అలరించేందుకు సిద్ధమైతే, కిక్ బాక్సింగ్ కోచ్గా గురు అంటూ ఇంకొకరు పోటీలో బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ వరుసకి బావా బామ్మర్దులే అయినా బాక్సాఫీస్ ముందు మాత్రం ఎవరికి వారే ప్రత్యేకం. వీళ్ళిద్దరూ కూడా సీనియర్ హీరోలుగా గత 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కింగ్సే. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోటీ కూడా ఫ్యాన్స్ని అలరించనుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ స్టార్ సమ్మర్లో సందడి చేయబోతున్నారు. వాళ్ళిద్దరే ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు. కాటమరాయుడు అంటూ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ తన సత్తాన్ని నిరూపించేందుకు రెడీ అవుతుంటే, ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మురుగదాస్తో జతకట్టి బాక్సాఫీస్ని కుమ్మేందుకు రెడీ అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా చాలా రసవత్తరంగా మారింది. ఇప్పుడు మరో జోడీ కూడా ముస్తాబవుతోంది. టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే అంటూ వచ్చే సమ్మర్ అంటే ఏప్రిల్ మే నెలలో పలకరించబోతుంటే, జూనియర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో చేస్తున్న ట్రిపుల్ యాక్షన్ మూవీతో సిద్ధమవుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా బాక్సాఫీస్ని కొట్టేందుకు ముస్తాబవుతున్నారు. ఇలా టాప్ హీరోలుగా చలామణి అవుతున్న టాలీవుడ్ హీరోలు ఇలా ఫస్ట్ టైం బాక్సాఫీస్ ముందు సందడి చేయబోతున్నారు. ఇది కాకతాళీయంగా జరిగిందో, కోయిన్సిడెంట్గా మారిందో కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ పోరు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. Like and subscribe Eagle Media Works.